ఈ పార్టీ ఐడెంటిటీ వచ్చిన తర్వాత సినిమాల పట్ల కొంచెం అటు ఇటు అవుతుందని నానుడు ఉంది. అంటే లైక్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఒక ప్రొడ్యూసర్ వర్గానికి దూరం అవడం అట్లాంటిది ఏదన్నా కనిపిస్తూ ఉంటుందని, అలా మీకు ఏమన్నా అనిపించిందా? ఆ నానుడు నిజమేనా? అది ఉందండి. అంటే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నంత ఉధృతంగా లేకపోవచ్చు, బట్ ఉంది. ఓకే, ఉంది. అంటే ఇప్పుడు నా విషయంలో కూడా పృథ్వీరాజ్ గారి విషయంలో చాలా ఎక్కువగా జరిగినట్టు మీడియాలో రావడం జరిగినాయి కూడా. సో నా విషయంలో కూడా ఒక 3-4 ఫిల్మ్స్కి జరిగినాయి. ముందు ఇది ఎలక్షన్స్కి ముందు, రిజల్ట్కి ముందు క్యారెక్టర్స్ ఇస్తామని, తర్వాత ఏదో ఒక వంక చెప్పి స్మూత్గా తప్పించుకున్నారు. సో సరే, ఇప్పుడు తప్పదు కొన్ని రోజులు వాళ్ళకి ఉడికిపోతూనే ఉండొచ్చు, లేదా మనకు నచ్చిన పార్టీకి చేయకుండా వేరే పార్టీకి చేసాడని చెప్పి వాళ్ళకి అనిపించవచ్చు. అది ఎక్కువ రోజులైతే ఉంటుందని నేను అనుకోవటం లేదు. కొన్ని రోజులు సహజం ఉంటుంది, తప్పదు. అన్ని రోజులు మనం కూడా ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనకిష్టమైన సినిమా, మనకిష్టమైన ప్రొఫెషన్ ఇక్కడ. సో ఇవన్నీ టెంపరీయే, పర్మనెంట్ అని నేను అనుకోవటం లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకటి రాజశేఖర రెడ్డి గారితో అనుభవం అనేది చాలా వండర్ఫుల్. అది చిరంజీవి గారితో ఇంటర్వ్యూ. చిరంజీవి గారిని చిన్నప్పటి నుంచి నేను ఫ్యాన్ అండి, చాలా ఇష్టం. చిరంజీవి గారు అంటే నాకనే కాదండి, అంటే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చిరంజీవి గారు అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు ఉండరనే చెప్పాలి. ఒకప్పుడు గ్రేట్ ఎన్టీఆర్ ఎలాగో ఆల్మోస్ట్ ఈ 80s 90s నుంచి చిరంజీవి గారిని ఇష్టపడిన వాళ్ళు. అందుకనే ఎవరు అంటే ఆయన పార్టీ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పొలిటీషియన్ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వచ్చినా కూడా ఏంటంటే, అందుకే ఆయన ఇమేజ్ చూసారా, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 150 సినిమా చేసినప్పుడు ఆ ఇమేజ్ అన్ని రికార్డులు కొట్టుకెళ్ళిపోయాయి. సో చిరంజీవి గారు అంటే ఇష్టపడిన మనిషి ఉండండి. నేను అందుకే ఆయనకి చాలా గ్రేట్ ఫ్యాన్. Like and subscribe Eagle Media Works.